అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? అరెస్ట్ కావాలి, బెయిల్ తెచ్చుకోవాలి, అంటే సింపతి కోసం. అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను తీసుకుని వీళ్ళు బెయిల్ తెచ్చుకుని ఇచ్చేయాలని చూస్తున్నారు. ప్రజలే ఇవాళ చూశారు కదా, ఇప్పుడు మా మీద పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు. నేను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజార్చేశారు ప్రజలు. ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా అరెస్ట్ అయిపోవాలి, కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం ఎక్కడ ఇది చూసి ఉండం. ఇలాంటి వ్యక్తులను మటుకి డెఫినెట్గా, ఎందుకంటే మేము చాలా అదుపు చేస్తున్నాం, మా వాళ్ళందరినీ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఏమీ లేని గుడివాడలో చూశారు కదా, ఎంత దాన్ని ఒక ఇచ్చేయాలని చూశారు. ఇవాళ మేము అలాంటి సంస్కృతి మా పార్టీకి లేదు, అక్రమంగా కేసులు పెట్టడం కూడా మాకు లేదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలకి డెఫినెట్గా చట్టపరంగా ఎలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. అదే చెప్తున్నా. ఇప్పుడు అసలు ఆ నాయకుడే ఒక సైకో. జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో కాబట్టే ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీదకి వెళ్తే వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారు. అక్కడ మాచర్లో చూసాం, అక్కడ తెలుగుదేశం నాయకులు వెళ్తే వాళ్ళ కార్లు పగలగొడితే అతను మున్సిపల్ చైర్మన్ ఇస్తాడు. అంటే సైకో కాకపోతే ఏమన్నా వాళ్ళని? ఇలాంటి విష సంస్కృతి తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందిగా. నాయకుడిగా అతనికి బాధ్యత లేదా? ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని అంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి మాటలకి నాయకుడిగా అతనికి బాధ్యత లేదా? ఆడబిడ్డలను గౌరవించాలని. అసలు తల్లికి చెల్లికే గౌరవించలేని ఇంకా ఏ ఆడబిడ్డకే గౌరవిస్తాడని. కానీ నిజంగా ఇది ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం ఎప్పుడూ లేదు. దీన్ని ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని అంతమొందించాలి. అందుకనే 150 నుంచి 11 దిగజార్చారు, రేపు 0. అయితే మేము కూడా చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అది ఉత్సాహం అని ఎవరంటారు? ఇప్పుడు నేనున్నా, నా కొడుకు